నిన్న ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన సుబ్బారెడ్డి గారి గొంతులో మార్పు వచ్చిందండి. ఇంతవరకు అసలు కుంభకోణమే జరగలేదు, అసలు ఈ కల్తీ నెయ్యి వ్యవహారమే జరగలేదన్న వ్యక్తి కల్తీ నెయ్యి ద్వారా నాకు ఆర్థిక లబ్ధి చేకూరలేదనే దగ్గరికి వచ్చాడు. అంటే అక్కడికి కల్తీ జరిగినట్టు ఒప్పుకుంటున్నాడు, కానీ తను నేను లబ్ధి పొందలేదు అంటున్నాడు. పోనీ ఎవరు లబ్ధి పొందారో చెప్పు, నువ్వు అంత పవిత్రంగా ఉంటే. ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్పాడు ఆయన, కల్తీ జరిగినట్టు మైసూరు నుంచి వచ్చిన ల్యాబొరేటరీ నివేదికని నేను చూశానని చెప్పాడు. కల్తీ జరిగినట్టు నివేదిక వచ్చినప్పుడు చైర్మన్గా ఉన్న వ్యక్తి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటండి, ముందు ఆ సరఫరాని ఆపేయాలి. ఆపేయటంతో పాటు అసలు ఎవరు ఈ టెండర్ ఇచ్చారు, ఎన్నాళ్ళ నుంచి కల్తీ జరుగుతుంది అనేది ఎంక్వైరీ ఆయనే ఆర్డర్ చేయాలి, ఆయన టైంలోనే జరగాలి. అంతేగాని ఆయనకి దృష్టికి వచ్చిన తర్వాత కూడా అదే సంస్థలో నెయ్యి ఎట్ట సరఫరా చేస్తాయండి, అది నెయ్యే కాదని కూడా ఆ నివేదికలో ఉంది. నెయ్యి లాంటి పదార్థమే తప్ప నెయ్యి కాదు, నెయ్యి 1% కూడా లేదు అందులో. విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి నెయ్యి వాసన వచ్చే కృత్రిమైన కెమికల్స్